యమ్మీ స్వీట్ రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది నేను కొంచెం దగ్గరికి చేసుకొని తింటాను అనమాట. మీరు ఒకవేళ అట్లా వద్దు అనుకుంటే మీరు స్టవ్ బంద్ చేసుకోవచ్చు కొంచెం పాలు ఉన్నప్పుడే. హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను ఈవినింగ్ టైం కాబట్టి నాకు ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను బాండ్లీలో నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఇవి వేయించుకుందాం. ఓకే, ఇవి వేయించుకున్న తర్వాత మనము ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను వీటిని గిన్నెలోకి తీసుకున్నా. ఇందులో ఒక సగం కప్పు సేమ్యాలు వేసుకుంటున్నా. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. అదే బాండీలో నేను 1 కప్పు పాలు పోసుకుంటున్నా. ఇవి మరిగించుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలాచి చక్కెర వేసుకుందాం. ఓకే, ఇక్కడ పాలు మరుగుతున్నాయి. నేను మొత్తం పాలల్లోనే చేస్తున్నాను అనమాట ఈ స్వీట్ని. ఇప్పుడు దీనిలో సేమ్యా వేసుకుందాం. నేను సగం గ్లాస్కి 1 గ్లాస్ పాలు పోసుకున్నా. ఇది ఉడికించుకుందాం. చక్కెర చూసుకోవాలి మనకు టేస్ట్కి సరిపడా. మనము డైరెక్ట్ ఇట్లా పాలలో చేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది. ఇట్లా వాటర్లో ఉడికించకుండా డైరెక్ట్గా సేమియా నేను కొంచెం చేస్తున్నా కాబట్టి. ఎక్కువ అనుకుంటేనేమో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది బాగా దగ్గరకు ఉడికిపోవాలి. ఇప్పుడు ఇంకోటి ఇది షామంగులు అంటారనమాట. దీన్ని మనం కొంచెం పల్లెటూళ్ళలో చేస్తారు. ఇది ఎక్కువ మట్టుకు ఈ స్వీట్ని. అంటే ఇది లిక్విడ్ లాగా ఉండదు, మొత్తం ఇట్లా మన రైస్ ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అనమాట ఈ స్వీట్. ఇంకోటి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్వీట్ని. ఇది ఇంకా దగ్గరికి ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర అవుతుంది ఇది. నెక్స్ట్ మనం దాన్ని షామంగుల స్వీట్ అంటారు అనమాట దీని పేరైతే. ఇప్పుడు దీని మీద వేసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని. ఈవినింగ్ టైంని ఖాళీగా ఉన్నప్పుడు చాలా టేస్టీ అవుతుంది అనమాట స్వీట్. యమ్మీ స్వీట్ రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది నేను కొంచెం దగ్గరికి చేసుకొని తింటాను అనమాట. మీరు ఒకవేళ అట్లా వద్దు అనుకుంటే మీరు స్టవ్ బంద్ చేసుకోవచ్చు కొంచెం పాలు ఉన్నప్పుడే.